అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మా ఛానల్ని మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నన్ను ప్రోత్సహించిన వారవుతారు. నేను మరిన్ని మంచి వీడియోలను చేయడానికి వీలవుతుంది. ఈ వీడియోలో నేను నరసింహ శతకములోని 71 నుండి 75 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ప్రహ్లాదుండే పాటి పైడి కానుకలిచ్చే మదగజంబెన్నిచ్చే మౌక్తికములు, నారదుండెన్నిచ్చే నగలు రత్నంబు లహల్య నీకే అగ్రహారమిచ్చే, ఉడుతడీకే పాటి ఊడిగంబులు చేసే, గణ విభీషణుడేమి కట్నమిచ్చే, పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే, నీకు వీరందరైనట్లు నేను కానా, ఎందుకని నన్ను రక్షింప ఇందువదనా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా, శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, చంద్రుని వంటి ముఖము కలిగినట్టివాడా, ఓ నరసింహస్వామి, నీ భక్తుడైనట్టి ప్రహ్లాదుడు నీకేమైనా బంగారు కానుకలు ఇచ్చనా, మదించిన ఆ గజేంద్రుడు నీకేమైనా ముత్యములను ఇచ్చనా, నీకు పరమ భక్తుడైనట్టి ఆ నారద మునీంద్రుడు ఎన్ని నగలుయును రత్నములను ఇచ్చను, అహల్య నీకేమైనా ఏ అగ్రహారమిచ్చను, ఆ బుడుతదైనట్టి ఉడుత నీకేపాటి సేవలు చేసెను, రావణుని సోదరుడైన ఆ గొప్పవాడైనట్టి విభీషణుడు నీకేపాటి బహుమతులను ఇచ్చను, పాండు మహారాజు కుమారులైనట్టి పాండవులు 5 మంది నీకేమి లంచమును ఇచ్చిరి, ఆ పాండవుల ధర్మపత్ని అయిన ద్రౌపది నీకు ఎంత ద్రవ్యమును ఇచ్చను, నీకు వీరందరూ అయినట్లుగా నేనేమీ కానా, ఎందుకని నన్ను రక్షించుటలేదయ్యా అని భావము. వాంఛతో బలి చక్రవర్తి దగ్గరంచేరి భిక్షమెత్తితి వేళ బిడియ పడక, అడవిలో శబరి తీయని ఫలాలందియా, చేతులొగ్గితి వేళ సిగ్గుపడక, వేట్కతో వేవేగా విదురునింటికి ఏగి విందుగొంటివదేమీ వెలితి పడక, అటుకులల్పముకు చేలుడు గడించుక చేరా, బొక్క సాగితి వేళ లెక్క గొనక, భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను, వారి కాశించితివి తిండివాడవగుచు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా,
దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, ఏ మాత్రము బిడియమునందక రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి బిచ్చెమెత్తితి వెందులకు అరణ్యమునందు శబరి అనునట్టి నీ భక్తురాలు తీయనైన ఫలాలను అందజేయగా ఏ మాత్రమును సిగ్గుపడక చేతులను ఎందులకు చాచితివయ్యా? అతి త్వరగా విదురుని ఇంటికి వెళ్ళి ఆ విదురుడు ఇచ్చిన విందును స్వీకరించితివేళ కొద్దిపాటి అటుకులను నీ చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడు మూటగట్టుకొని తీసుకొని రాగా లెక్క పెట్టక సంతోషముగా తినుట ప్రారంభించితివేళ నీ భక్తులకు వారికి నీవు పెట్టుటయో భాగ్యమవును గాని తిండి కోరుకున్నట్టి వాడవగుచు వారిని ఎలా ఆశించితివయ్యా అని భావము. స్తంభమందు దయించి దానవేంద్రుని త్రుంచి కరుణతో ప్రహ్లాదుం కాచినావు. మకరి చేంచిక్కి సామజము దుఃఖింపంగా కృపయుంచి వేగ రక్షించినావు. శరణంచు అవిభీషణుడు నీ చాటున వచ్చినప్పుడే లంకనిచ్చినావు. ఆ కుచేలుడు చేరెడటుకులర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు. వారి వలె నన్ను పోషింపవశము కాదే, ఇంత ఒలపక్షమేలా శ్రీకాంత నీకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, లక్ష్మీదేవికి నాథుడైనట్టివాడా, ఓ నరసింహస్వామి, స్తంభమునందు ఉద్భవించి రాక్షస రాజైనట్టి హిరణ్యకశిపుని చంపివేసి మిక్కిలి దయతో భక్తుడైన ప్రహ్లాదుని కాపాడితివి. మొసలి చేత చిక్కుబడినట్టి ఆ గజేంద్రుని దుఃఖమును పోగొట్టి వెంటనే దయతో రక్షించావు. రావణుని తమ్ముడైనట్టి విభీషణుడు నీ శరణు కోరి నీ పక్షము వచ్చి చేరినప్పుడు శీఘ్రమే లంకా నగరమును ఇచ్చితివి. నీ బాల్యమిత్రుడైన కుచేలుడు చారెడు అటుకులను నీ కుసంగగా అనేకములైన సంపదలను ఇచ్చి పంపించితివి. అట్టి వారి వలె నన్ను కూడా పోషించుటకు నీకు సాధ్యము కాదా? ఇంత పక్షపాతము నీకెందులకయ్యా అని భావము. వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే, విదురుడే కులమందు వృద్ధి పొందే, కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే, ఆ వశిష్ఠుడెందు అవతరించే, ఇంపుగా వాల్మీకి ఏ కులంబునన్ పుట్టే, గుహుడను పుణ్యుడే కులము వాడు, శ్రీసుకుడెచ్చటన్ చలగి జన్మించెను, శబరియే కులమందు జన్మముందే, ఏ కులంబున వీరందరొచ్చినారు, నీ కృపాపాత్రులకు జాతి నీతులేలా.
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి కీర్తిచే ప్రసిద్ధిగాంచిన వ్యాస మునీంద్రుడు ఏ కులమునందు జన్మించను ధర్మ తత్పరుడైనట్టి విదురుడు ఏ కులమునందు వృద్ధిలోనికి వచ్చను రాధేయుడైనట్టి కర్ణుడు ఏ కులమునందు గొప్పగా పెంచబడెను ఆ వశిష్ఠ మహాముని ఏ కులమునందు జన్మించను వాల్మీకి ఏ కులమునందు పుట్టి వృద్ధి నొందెను గుహుడను పుణ్యాత్ముడు ఏ కులమునకు చెందినట్టివాడు శ్రీ సుఖ మహాముని ఎట్టి కులమున గొప్పగా జన్మించను శబరి అను స్త్రీ ఏ కులమునందు జనించెను ఇట్టి వారందరూ ఏ ఏ కులములనందుండి అనగా వీరందరును అగ్రహీన కులములందు పుట్టి పెరిగిన వారైనప్పటికీ నీ కృపకు పాత్రులైన వీరందరికీ జాతి నీతులతో పని లేదు కదా స్వామి అని భావము. వసుధాస్థలంబున వర్ణహీనుడు కాని బహుళ దురాచారపరుడు కాని తడసి కాశీయని ధర్మశూన్యుడు కాని చదువనేరని మోడజనుడు కాని సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడు కాని చూడ సొంపును లేని సుంట కాని అప్రతిష్టలకు లోనైన దీనుడు కాని మొదటికే మెరుంగని మోటు కాని ప్రతిదినము నీదు భజన చే పరుగునట్టి వానికే వంకలేదయ్యా వచ్చు ముక్తి. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి ఈ ధరణియందు హీన కులస్థుడైనప్పటికీ మిక్కిలి చెడు అలవాట్లు కలిగిన వాడైనను కొద్దిపాటి దానమును కూడా చేయనట్టి వాడు గాని చదువు నేర్వని మూఢుడైనట్టి మానవుడు గాని సకల మానవులను మెచ్చుకొనని కృతజ్ఞుడు గాని చూచుటకైనా ఇంపు గాని సుంటడైనను అపఖ్యాతి పాలైన దీనత్వమును పొందినవాడు గాని మొదలేదేని గురించి తెలియని మోటువాడు గాని అనుదినము నిన్ను గూర్చిన భజన చేయుచున్నట్టి వానికి ఏ విధమైనట్టి కొరతయును ఉండక వానికి ముక్తి తప్పక లభించును కదా అని భావము. తెలుగు సాహితీ ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.